హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, షాక్ ఇస్తున్న కొత్త వైరస్, ఇవన్నీ మూసివేత. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక మంకీ పాక్స్ మహమ్మారి విస్తరిస్తోంది. ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో వ్యాప్తి చెందింది. తాజా కేసులు 15 దేశంలోనే కనుగొనబడ్డాయి. ఈరోజు పాకిస్తాన్లో మంకీ పాక్స్ కేసును అక్కడ గుర్తించారు. ఇది భారతదేశానికి కూడా ఉద్రిక్తతను పెంచింది. అయితే ఇప్పటికే భారతీయ వైద్యులు దీనిని భారతదేశానికి ప్రమాదకరం అని చెప్పటం లేదు. అయితే WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకొని దేశంలో హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. WHO సలహా ప్రకారం వ్యక్తులు చర్మంపై దద్దుర్లు, గాయాలను పొందటం వచ్చినట్లయితే వెంటనే వారు వైద్యుని సంప్రదించాలన్నారు. ఇది మంకీ పాక్స్ కావచ్చు అని అయితే అంటున్నారు. ఇది ఒక అంటువ్యాధి, పరిచయం ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుంది. ఈ 15 దేశాల్లో ఈ వ్యాధి వ్యాపించింది. అవేంటంటే పాకిస్తాన్, స్వీడన్, కాంగో, కెన్యా, రువాండా, ఉగాండా, బురుండి సహా 15 దేశాల్లో మంకీ పాక్స్ కేసులు అయితే కనుగొనబడ్డాయి. 2002లో ఈ మహమ్మారి అమెరికా, బ్రిటన్ను కూడా వ్యాప్తి చెందింది. ఈ రోజు వరకు ఈ అంటువ్యాధి సోకిన వారు సుమారుగా 27,000 మంది రోగులు ఉన్నారు. అందులో 1000కి పైగా మరణించారు. ఒక పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనే కేసు కనుగొన్నారు. ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మంకీ పాక్స్ కేసునైతే కనుగొన్నారు. పాకిస్తానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటువ్యాధి కేసును గుర్తించింది, ధృవీకరించింది. మంకీ పాక్స్ కేసు వచ్చిన వ్యక్తిని నిర్బంధించారు. అతనితో పరిచయం ఉన్న వ్యక్తుల నమూనాలను కూడా సేకరించారు. ఈ మహమ్మారి కారణంగా దేశం అంతటా అలర్ట్ ప్రకటించారు. మీడియా కథనాల ప్రకారం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్ కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ జగల్ కిషోర్ మాట్లాడుతూ, పాకిస్తాన్లో మంకీ పాక్స్ రోగిని కనుగొనడం చాలా టెన్షన్గా ఉందని, అయితే భయపడవలసిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ మహమ్మారి యూరప్, ఆఫ్రికా ఎక్కువ వ్యాపించిందని అయితే అంటున్నారు. ఇక ఆసియా దేశంలో దీని ప్రమాదం పెరగలేదన్నారు. ఇది ఒక అంటువ్యాధి అని అన్నారు. కావున ప్రజలు ఆందోళనకు గురి కావద్దని, అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు. భారతదేశంలో జనవరి 2022 జూన్ 2024 మధ్య 27 మంకీ పాక్స్ కేసులు కనుగొనబడ్డాయి. 2003లో పాకిస్తాన్లో 9 కేసులు అయితే నమోదయ్యాయని చెప్తూ ఉంటారు.